ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే నాస్తికులైన క్రైస్తవులు ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుందామండి. నాస్తికులైన క్రైస్తవులు ఎవరు? ఈ ప్రపంచం మనుషుల్ని రెండు భాగాలుగా చేసి మాట్లాడుతూ ఉంటుంది. కొంతమందిని నాస్తికులు అంటారు, మరికొంతమందిని ఆస్తికులు అంటారండి. నాస్తికులు అంటే ఎవరో తెలుసా అమ్మా? నాస్తికులు అంటే ఇంగ్లీష్లో థీస్టు అంటారు. నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మనవారు, దేవుడు లేడని వాదించేవాళ్ళు. వీళ్ళని హేతువాదులు అని కూడా అంటారండి. ఏమండి? మరి ఆస్తికులు అంటే ఎవరు? వీళ్ళని ఎథిస్టు అంటారు. ఎథిస్ట్ అంటే వీళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళండి, దేవుణ్ణి పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు అని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. రైట్. ప్రపంచ జనాభాలో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఉంటారు అంటే ఆస్తికులే ఎక్కువ. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, దేవుణ్ణి పూజించే వాళ్ళ శాతమే చాలా ఎక్కువ. ఏమండి? ప్రస్తుతం జనాభాలో మనం చూసినప్పుడు అత్యధికంగా దేవుణ్ణి పూజించే వారిలో ఎవరున్నారో తెలుసా అండి? క్రిస్టియానిటీ ఉందండి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేవుణ్ణి పూజించే వాళ్ళ శాతంలో ఎవరు ఎక్కువ ఉన్నారు అంటే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక రెండో స్థానంలో ఎవరున్నారో తెలుసా అండి? ముస్లింలు ఉన్నారండి. మూడో స్థానంలో ఎవరున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మూడో స్థానంలో ఎవరున్నారంటే ఈ నాస్తికులు ఉన్నారండి. ఏంటి, ఈ నాస్తికులు అంతమంది ఉన్నారా అంటే ఉన్నారండి. చాప కింద నీళ్ళలాగా. ఏమంటే వీళ్ళ శాతం రోజు రోజుకి పెరిగిపోతూ ఉందండి. వాస్తవానికి వీళ్ళ ఉనికి ఈనాటిది కాదు. క్రీస్తుకు పూర్వమే వీళ్ళు భారతదేశంలోనూ, చైనాలోను, రష్యాలోను ఇలా అనేక దేశాల్లో వీళ్ళు ఉనికి గొప్పగా ఉండేదంట అండి. ఏమండి? మనం చూసుకున్నప్పుడు చార్వాకులు అనేవారటండి పూర్వం. వీళ్ళ పేరు ఏంటంటే ఈ నాస్తికుల్ని చార్వాకులు. మీరు హిస్టరీలోకి వెళ్ళి చూస్తే వీళ్ళు ఉండేవారంట అండి. ఇందులో ఒక ఆయన మనకు బాగా తెలిసిన వ్యక్తి కనపడతారు. ఎవరంటే చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి. ఏమండి? అందులో నుంచి వచ్చినోడే చార్లెస్ డార్విన్. ఈయన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమండి? అంటే ప్రతి జీవి కూడా మరో జీవిగా అవతారం ఎత్తుతూ ఉండడం ఈ సృష్టిలో ఆయన కనిపెట్టాడు. మనకి గొంగళ పురుగు కనపడుతుంది, సీతాకోక చిలుకగా మారుతూ ఉంటుంది. అలాగా చాలా మిడతలు, కొన్ని రకాల జీవరాశులు కాలక్రమంగా మారుతుంటాయి. తొండ ఓసరవిల్లు అయింది అంటారు కదండి. ముదిరితే ఏమవుద్ది? తొండ, దాని కలరు అన్నీ మారిపోయి ఆకారం మారిపోతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా మనిషి కాదు, మొదట కోతి, తర్వాత మనిషి అయ్యాడు అని ఆయన ప్రతిపాదించాడు అనమాట. అది ఆయన నమ్మకం. దాన్ని అప్పుడు ప్రపంచం యాక్సెప్ట్ చేసిందండి. మన పిల్లలకి కూడా ఆ పాఠాల రూపంలో బుర్రకెక్కించేశారు ఈయన సిద్ధాంతాన్ని. ఏమండి? ఇలాగ మనం చూసినప్పుడు చాలామంది గ్రీసు దేశంలో మనం బాగా వినబడే పేరు ఏంటంటే సాక్రటీస్ అనేటటువంటి ఒక నాస్తికుడు, హేతువాది. అలాగే ఎపిక్యూరస్, అలాంటి వాళ్ళందరూ కూడా గ్రీసు దేశంలో ఉండేవారండి. అలాంటి చోటుకెళ్ళి పౌలు సువార్త ప్రకటించాడు. శాస్త్రి ఏమయ్యనో, తర్కవాది ఏమయ్యనో అంటాడు కదండి. అంటే మనకు అలాంటి వాళ్ళు ఎవరు తగలలేకపోవచ్చు, కానీ పౌలుకి ఆనాడే తగిలారంట వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ ఎదుర్కొని అక్కడ ఆయన సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. రష్యాలోనైతే సర్ వాల్టేర్ అనే ఒక వ్యక్తి పేరు మీరు వినే ఉంటారు. సర్ వాల్టేర్. ఏమంటే ఈయన క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకి ఈ నాస్తికత్వం ఎంత అబ్బిందంటే తన యావదాస్తిని అమ్ముకొని తన ఇంటినే ఒక ప్రింటింగ్ ప్రెస్గా మార్చేసి, ఏమండి, ముఖ్యంగా బైబిల్కి వ్యతిరేకంగా ఈయన ప్రతిపాదనలు చేసేవాడంట అండి. సుమారు ఒక 2000 రచనలు రాశాడంటండి, పుస్తకాలు రాశాడంట. అలాగే ఒక 20,000కి పైగా ఆర్టికల్స్ కూడా రాసి దేవుడు లేడు అని
బైబిల్ తప్పని ఈయన సవాల్ చేసేవాడుగా మనం చూస్తూ ఉన్నామండి. కాలక్రమంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇల్లు వేలం వేయబడిందంటండి. ఆయన ఇల్లు వేలం వేయబడిన సమయంలో ఆయన ఇంటిని ఎవరు కొనుక్కున్నారో తెలుసా అండి? ఏమండి, జనావా అనేటటువంటి ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు ఈయన ఇంటిని కొనుక్కున్నారట. సర్ వాల్టేరు అనేటటువంటి వ్యక్తి ఇంటిని కొనుక్కొని, ఏమంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటినే ఒక బైబిల్ ముద్రణాలయంగా మార్చారు అని. అంటే ఇలాగా ఈ నాస్తికత్వానికి ఆయువు పోసిన వాళ్ళు ఎందరో ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఈ కాలంలో కూడా మనం బాబు గోగినేని అనే ఒక వ్యక్తిని యూట్యూబ్లో చూస్తుంటాం. ఆయన మాటలకి యువత బాగా ఆసక్తిగా వింటుంటారండి. అంటే వాళ్ళు చదువుకున్నది చాలా జ్ఞానం అండి. వాళ్ళు పిహెచ్డీలు చేస్తారు అందులో. ఏమండి, ఎవరితోనైనా మాట్లాడగలరు, ఎలాగైనా మాట్లాడగలరు, ఎలాగైనా ఒప్పించగలరు. వాళ్ళు ఆధారం ఏంటంటే వాళ్ళ మాటలకి దేవుడు ఉంటే చూపించు, మా కంటికి చూపించు అంటారనమాట. ఏమండి, ఎక్కడ చూపించగలం? దేవుడు ఆత్మ ఉన్నాడు. పరలోకం ఉంటే చూపించు, పద వెళ్దాం అంటారు. నరకం ఉంటే పద చూపించు అంటారు. ఏమండి, ఈ మాటలకి యువత బాగా ఆసక్తి కొంటారు. ఏమంటే యువత ఎందుకు ఆసక్తి కొంటారు అలాంటి మాటలకి? యవన కాలంలో ఉండే వాళ్ళకి ఈ కట్టుబాట్లు అంటే ఇష్టం ఉండదండి. దేవుడన్నా, భక్తి అన్నా, ఏమండి, నీతి నియమాలన్నా వాళ్ళకి అవి ఆ వయసులో అవి ఎలాగుంటుందంటే మనకి ఏదో కాకరకాయ రసం ఇచ్చి తాగమంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నాస్తికులు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే దేవుడు లేడు, ఏది లేదు, దెయ్యం లేదు, దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు, ఇదంతా నాటకం, ఇదంతా బోటకం, ఇది తప్పు, ఇది అబద్ధం, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు అజ్ఞానులు, వీళ్ళకి తెలివితేటలు లేవు, వీళ్ళు ధనాన్ని సమయాన్ని వృధా చేస్తున్నారు, వీళ్ళు ఎవరినో పోషిస్తున్నారు అని ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు ఆ మాటలన్నీ యువతకి ఎలా ఉంటాయంటే మంచి ఏదో పాయసం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అండి. ఏమండి, నేను కూడా కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఈ నాస్తికుల్ని అభినందిస్తుంటాను. కారణం ఏంటంటే వీళ్ళు మనకి లేని ధైర్యం ఏదో వీళ్ళ దగ్గర ఉందండి. ఏమండి, కొంతమంది మతిస్థిమితు లేని వాళ్ళని దేవుడిగా పూజిస్తుంటారు మన దేశంలో. ఏమండి, ఒంటి మీద గుడ్డలు లేని వాడిని దేవుడిగా పూజిస్తుంటారు, తన్నేవాడిని, బీపుల మీద చరిసేవాడిని. ఏమండి, అలాంటి వాళ్ళందరినీ దేవుడిగా భావించి పూజలు చేస్తుంటారు మన దేశంలో, బాబాల పేరుతో ఉన్న వాళ్ళని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేమండి. కానీ ఈ నాస్తికులు, ఈ హేతువాదులు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, వాళ్ళు దేవుడు కాదని నిరూపించడానికి వీళ్ళు ధైర్యంగా నిలబడతారండి. అలాంటి సమయాల్లో నాకు కూడా ఈలే బెస్ట్ అనిపిస్తుంటుందండి. వాస్తవానికి దేవుడే లేకపోతే, దేవుడు వాక్యమే లేకపోతే మనం ఏమైపోతామండి? ఏమైపోదు అండి. ఏమండి, ఒకసారి దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, సామెతలు 29:18లో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్నాడండి. దేవుడే లేకపోతే, దేవుని యొక్క వాక్యమే లేకపోతే, దేవుడు మాటలే లేకపోతే ప్రజలు ఏమైపోతారటండి? కట్టులేక తిరుగుతారు. కట్టులేక తిరగడం అంటే బరి తెగించి తిరుగుతారు, భయం లేకుండా తిరుగుతారు, విచ్చలవిడిగా పాపం చేస్తారు, వాయు వరుసలు లేకుండా పాపం చేస్తారు, వయసు తారతమ్యం లేకుండా పాపం చేస్తారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు. ఏమండి, కాబట్టి దేవోక్తి ఉండబట్టే కొంచెమైనా ఇంకా ఎక్కడో మూల మానవత్వం అనేది మిగులుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నామండి. ఏమండి, ఈరోజు మనమైనా, రేపు మన తర్వాత తరం మన పిల్లలైనా ఇలాంటి నాస్తికులు వచ్చి ఒకవేళ మన పిల్లల దగ్గర ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ఏమంటే మన దగ్గరైనా వచ్చి మన ప్రశ్నించినప్పుడు దేవుడు లేడు అని అనేటప్పుడు మనం వాళ్ళ దగ్గర ఓడిపోకుండా, జారిపోకుండా, ఏమంటే వాళ్ళ దగ్గర తలదించుకోకుండా ఉండాలంటే మనకి ఈ యొక్క నాస్తికుల గురించి దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియాలండి. కనీసం ధర్మం అండి అది మనం మన పిల్లలకి నేర్పాలి.
వాళ్ళ పిల్లలకు నేర్పాలి. ఏమండి? 14వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు ఈ నాస్తికత్వం గురించి బైబిలు ఏం చెప్తుంది, లేకపోతే దేవుడు ఏమని రాయించారో మనం చూద్దామండి. 14వ కీర్తన 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడు లేడు అన్నాడండి. ఎన్ని మాటలు చెప్పాడండి నాస్తికుల గురించి. నెంబర్ 1, దేవుడు లేడని చెప్పే నాస్తికులు ఏమని చెప్పాడండి? బుద్ధిహీనులు. బుద్ధిమంతులా బుద్ధిహీనులా? బుద్ధిహీనులు. వాళ్ళు ఎన్ని పిహెచ్డీలు చేసినా, వాళ్ళలో ఎంత జ్ఞానం ఉన్నా, వాళ్ళ దగ్గర ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నా, ఎంత చమత్కారంగా మాట్లాడడం వచ్చినా దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్తున్నాడండి. రెండోది ఏమని చెప్పాడమ్మా? వారు చెడిపోయిన వారు. ఏమైపోతారమ్మా? దేవుడు లేడనే వాళ్ళు ఏమైపోతారు? చెడిపోతారు, పాపాలు ఎక్కువ చేస్తారు, చెడ్డ పనులు ఎక్కువ చేస్తారు, అన్ని రకాల అలవాట్లకు లోనైపోతారు దేవుడు లేడనే వాళ్ళు. 3, అసహ్య కార్యాలు చేస్తారు, హేయమైన కార్యాలన్నీ వాళ్ళు చేస్తారు, మేలు చేయరు. మేలు చేయలేరు అట్లా అండి. ఈరోజు దేవుడి పేరట ప్రతి చోట ఏదో పండగ పేరుతోనో దేవుడి పేరుతోనో 10 మందికి అన్నదానం చేస్తుంటారండి. ఏమండి? హిందువుల్లోనూ చూస్తాం, క్రైస్తవుల్లో చూస్తాం, ముస్లిమ్స్లోనూ చూస్తాం. ప్రతి చోట కూడా దేవుడి పేరట కొన్ని దానాలు చేసి పేదల కడుపు నింపుతూ ఉంటారు, బట్టలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మంచి పనులండి. అసలు దేవుడే లేడంటే ఎవరికైనా దానం చేస్తారండి? దేవుడు లేడు దెయ్యం లేదు అని నమ్మేవాడు ఎవరికైనా దానం చేస్తాడా? దానం చేసే ప్రతి వ్యక్తి ఆలోచన ఏంటంటే, ఇక్కడ దానం చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే స్వర్గంలో దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్ముతారు. లేకపోతే నాకు కాకపోతే నా పిల్లలకైనా దేవుడు మేలు చేస్తారని నమ్మే చేస్తారు ఎవరైనా. అసలు దేవుడే లేడనేవాడు ఎవరికైనా ఉపకారం చేస్తాడండి? ఎవరికి చేసే అవకాశం లేదండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే నాకేంటి చెప్పు, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేంటి ఇస్తావు అని బేరమాడుతాడండి. కాబట్టి దేవుడు అందుకనే ఈ విషయాన్ని మనకు రాయించాడండి. ఇదే విషయం మరో చోట 53వ కీర్తన దావీదు రాసినటువంటి 53వ కీర్తన 1వ వచనంలో కూడా ఈ సంగతులు రాయబడ్డాయండి. ఏమండి? కాబట్టి మొట్టమొదటగా దేవుడు లేడనేవాడు ఎవరు అనేది మనం ఇక్కడ ఆలోచన చేసామండి. ఏమండి? అసలు దేవుడు ఉన్నాడు అనడానికి ఏమైనా ఆధారాలు చూపించగలమా లేదా అండి? అమ్మ దేవుడు ఉన్నాడని మనం ప్రూవ్ చేయడం ఎలాగండి? మన దగ్గర బైబిల్ తెరిచి చెప్తే వాళ్ళు ఒక్క ముక్క కూడా వినడం. నాకు బైబిల్ వద్దా, 8 రాసుకున్న పుస్తకాలు అంటాడు. అప్పుడు మనం బైబిల్ని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడని నిరూపించాలి. ఎలా నిరూపించగలమండి నాస్తికుల దగ్గర? నెంబర్ 1, సృష్టి ఆధారం అనాలండి. ఏంటమ్మా ఆధారం ఏంటి? సృష్టి ఆధారం. సృష్టి అంటే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్న సమస్తం జీవరాశులు, మానవుడు, ఇదంతా సృష్టి ఆధారం. ఏమండి? ఎవరైనా సూర్యుడిని చేయగలరా? చంద్రుడిని ఎవరైనా చేయగలరా? నక్షత్రాలు చేయగలరా? మనం ప్రశ్నించాలండి. ఇంత అద్భుతమైన ప్రకృతిని ఎవరైనా చేయగలరా? వాళ్ళు ఏమంటారంటే ఇది పేలుడు వల్ల కలిగింది అంటారండి నాస్తికులు. ఏంటి మన దీపావళి వస్తుంది, నెక్స్ట్ ఆ దీపావళిలో బాంబులు పేలుస్తూ ఉంటారు. ఏమో కొత్త వస్తువులు వస్తాయండి బాంబు పేలాక. ఉన్నాయన్నీ పాడైపోతాయి తప్ప, మసైపోతాయి తప్ప కొత్త వస్తువులు ఏం పుట్టుకురావు. ఆ పేలినప్పుడు పనికిరాని చెత్తకాయితల్లాగా అయిపోతుంటాయి పేపర్స్ అన్నీ. కానీ వాళ్ళు ఏమి నమ్ముతారంటే ఆ పేలుడు వల్లట ఒక విస్ఫోటనం జరిగిందట, అందులో నుండి ఒక సూర్యుడు వచ్చాడట, అందులో నుంచే చంద్రుడు వచ్చాడంట, అందులో నుంచే నక్షత్రాలు వచ్చాయంట, అందులో నుంచే భూమి వచ్చిందట, అందులో సముద్రం వచ్చిందంట, మనుషులు వచ్చారట. ఎక్కడ వస్తారండి అలాగా? ఏమంటే వాళ్ళు చెప్పడం భలేగా ఉంది. ఇదైనా సినిమాలో గ్రాఫిక్కా? లేదండి. ఈ సృష్టి వెనకాతల ఏదో మహాశక్తి ఉందండి. ఆ మహాశక్తే ఆ సూర్యుని చేయగలిగింది, ఆ చంద్రుని చేయగలిగింది. ఆ శక్తే దేవుడు. అదండి మనం వాళ్ళకి చెప్పవలసింది. రెండోది ఏంటంటే సృష్టి క్రమబద్ధత ఆధారం. ఏమండి? సృష్టి క్రమం. ఇప్పుడు ఈరోజు
ఒక బస్సు టైం మీద వస్తుందంటే, చక్కగా క్షేమంగా రాగలుగుతుందంటే, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి దాన్ని నడిపే ఒక డ్రైవర్ ఉంటాడు. ఏమండి? మరి ఈ రాత్రి పగలు ఎలా వస్తున్నాయి ఇంత చక్కగా? ఈ వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఈ కాలాలు ఎలాగొస్తున్నాయి? ఈ ఋతువులు ఎలాగొస్తున్నాయి? ఈ ఫలాలు ఎలాగొస్తున్నాయి? ఏమండి? పలానా నెలలో పలానా పళ్ళు వస్తాయని మనం చెప్పగలుగుతున్నాం. ఇటు మనం చెప్పేసినట్టు కరెక్ట్గా ఎలా వస్తున్నాయి? వాటి వెనకాతల కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు. ఎవరండి ఆ డ్రైవరు? దేవుడు. దేవుడు ఉండబట్టే ఈ సృష్టి ఇంత క్రమంగా జరుగుతుంది. భూమట తన చుట్టూ తాను తిరుగుచూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది, సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. దాన్ని ఒక సంవత్సరం అంటున్నాం. ఏమండి? ఇదంతా మన పిల్లలు స్కూల్లో చదువుకున్నదే. ఎవరు తిప్పుతున్నారు భూమిని? నువ్వు నేను తిప్పుతున్నావా? లేకపోతే ఏదైనా ఒక మనిషి వెళ్ళి తిప్పుతున్నాడా? కరెంట్ ఏదైనా తిప్పుతుందా? ఏమండి? దేవుడండి. కాబట్టి ఈ విషయాలు కామన్గా ప్రతి మనిషికి తెలియాలి, ముఖ్యంగా మనకు తెలియాలి, మన పిల్లలకు తెలియాలి. తెలియకపోతే అలాంటి నాస్తిక హేతువాదులు చేతిలో బలైపోతారండి, బలైపోతారు. ఇక మూడోదిగా మనం చూసినప్పుడు దేవుడు ఉన్నాడనడానికి మరో ఆధారం ఏంటంటే మానవుడే ఆధారం. ఏంటండి? మనిషి ఆధారం. మనిషి ఎలా కలిగాడు? నేల మట్టి నుండి దేవుడు చేశాడు, దేవుడు ఆత్మ నుంచి మనిషిని చేయబడి. మానవుడు 2 భాగాలు కలయిక. చూడండి, మన ఒళ్ళు నలిపితే వచ్చేది మట్టే కదండి. మట్టి నుండే మనం వచ్చామండి. ఈ ప్రతి జీవరాశి అంటే జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా మట్టితోనే చేయబడ్డాయి. కాబట్టి ఒక రోజుకి చచ్చినప్పుడు మనల్ని ఎక్కడ పెడతారమ్మా? మట్టిలోనే కప్పెడతామండి. మళ్ళీ మట్టిలో కలవలసిన వాళ్ళమే. చనిపోయినప్పుడు అంటాం నన్ను వదిలి వెళ్ళిపోయారు అని. వెళ్ళిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ వెళ్ళిపోయింది. ఏంటమ్మా? ఆత్మ. చేతిలో ఉన్నది మట్టి. కాబట్టి మానవుడే ఆధారం అండి దేవుడు ఉన్నాడు అనడానికి. మనం చూసినప్పుడు మన శరీరంలో ఏ భాగమైనా, ఒక హార్ట్ కానీ, ఒక కిడ్నీ కానీ, ఒక లివర్ కానీ, ఒక కన్ను కానీ ఏదైనా పోయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు ఏంటి మార్కెట్లోకి వెళ్ళి ఒక హార్ట్ కొని తెచ్చేయగలరా? ఏ ఫ్యాక్టరీలోనే తయారవుతాయా? అవ్వో. దాన్ని ఎవరైనా యాక్సిడెంట్కి గురై చావు బతుకులు ఉన్నప్పుడు, వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు, బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాళ్ళ హార్ట్ తీసి మనకు పెడతారు, వాళ్ళ కిడ్నీ తీసి మనకు పెడతారు, వాళ్ళ కళ్ళు తీసి మనకు పెడతారు తప్ప ఏ ఫ్యాక్టరీలో తయారవో. ఏమండి? ఒకవేళ అలా చేయగలిగితే దేవుడు లేడని అనొచ్చు. లేదు, దేవుడు మాత్రమే ఇవి చేయగలడు. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన అవయవాలన్నీ దేవుడు చేశాడు. బయటికి కనపడేవి కానీ, లోపల ఉన్నవి కానీ ఇవన్నీ దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు తప్ప ఎవరు చేయలేవు. చర్మం పోతే ఇంకొక దగ్గర చర్మం తీసి కొడుతున్నారు తప్ప మార్కెట్లోకి వెళ్ళి చిన్న చర్మం ఫ్యాక్టరీలో తయారు చేసి తేలేకపోతున్నారంటే కారణం ఏంటి? ఇది దేవుడు చేసినటువంటి నిర్మాణం. కాబట్టి మానవుడే ఆధారం అండి. మానవుడే ఆధారం. ఎన్ని నరాలు, బ్రెయిన్లో ఎన్ని నరాలు, ఈ నెక్క దగ్గర ఎన్ని నరాలు, ఈ శరీరంలో ఎక్కడ ఏ నరం దెబ్బతిన్నా కొన్ని అవయవాలు పనిచేయవండి. నేను ఎలా మాట్లాడుతున్నానంటే దానికి ఎంత నెట్వర్క్ ఉందో, ఈ చేతులు ఎలా కదుపుతున్నానంటే ఎంత నెట్వర్క్ ఉందో, అది ఎవరో MBBS చదివిన వాళ్ళకి తెలిస్తే మనకంటే. ఎవరండి ఎంత చక్కగా అమర్చారు? నరాలు, ఎముకలు, ఈ కండరాలు, ఈ రక్తం ఇంత చక్కగా మనిషికి ఏ అవయవం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఎన్ని రంగులుగా మానవుడు ఉండాలో ఇవన్నీ ఎలా చేశాడండి? ఎవరు చేశారమ్మా? దేవుడు ఉన్నాడు కాబట్టే. దేవుడు లేడన్నోడిని కూడా చేసింది దేవుడే. దేవుడు లేకపోతే అతను పుట్టడు, తల్లి గర్భంలో పెరగడు. రైట్. ఇంకా మనం దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ఆధారం అని చెప్పుకుంటాం. ఏమండి? యేసుక్రీస్తు వారు జననం ఒక మిస్టరీ, ఆయన జీవితం ఒక మిస్టరీ అండి. నిజంగా యేసుక్రీస్తు వారు మరణం కూడా మిస్టరీ, ఆయన తిరిగి లేవడం కూడా మిస్టరీ. ఆయన జననం ఆకస్మికంగా వచ్చింది కాదు, ఆయన బోధలు ఆకస్మికంగా చేసినవి కాదు, ఆయన మరణం ఆకస్మికంగా వచ్చింది కాదు, ఆయన పునరుత్థానం ఆకస్మికంగా జరిగింది కాదు. ఇవన్నీ 100 ఏళ్ల కిందటే దేవుడు ముందుగా ప్రవచింపజేశాడు. ఆ ప్రవచనానుసారమే యేసుక్రీస్తు జీవితం. ఏమండి? అదండి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారని,
ప్రపంచం యావత్తు నమ్ముతుంది. ఇప్పటికీ కూడా ఏదైనా ఒక దస్తావేజు రాయాలంటే వెంటనే డేట్ వేసేటప్పుడు క్రీస్తు శకం అని రాస్తారండి. కొన్నాళ్ళ కిందట క్రీస్తు పూర్వం అని రాస్తారు. అంటే 2000 సంవత్సరాల పూర్వం సంగతులు రాసేటప్పుడు క్రీస్తుకు పూర్వం అని రాస్తారు. 2000 సంవత్సరాల తర్వాత ఏదైనా రాసినప్పుడు క్రీస్తు శకం అని రాస్తారండి. ఏమండి, ప్రపంచం యావత్తు క్రీస్తు అనే ఒక మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చాడని అందరూ నమ్ముతున్నారు. చరిత్రకారులు ఒప్పుకుంటున్నారు, చరిత్ర ఒప్పుకుంటుంది. ఏమండి, కాబట్టి దేవుడు ఉన్నాడనడానికి యేసుప్రభువే ఒక ఆధారం అని చెప్పాలండి. ఇక చివరగా దేవుడు ఉన్నాడనడానికి మరో ఆధారం ఏంటంటే బైబిల్ ఆధారం అండి. ఏమండి, బైబిల్ చాలా చిత్రమైంది తెలుసా అండి. ఇది ఒక మనిషి రాసిన పుస్తకం కాదు, 40 మంది రాశారట. ఈ 40 మంది కూడా ఒక ఊరోళ్ళు కాదు, ఒక భాషోళ్ళు కాదు, ఒక వృత్తోళ్ళు కాదు. వీళ్ళు ఏకకాలంలో రాయలేదు. ఈ 40 మంది ఒకే సంవత్సరంలో రాయలేదు, 1600 సంవత్సరాల కాలంలో రాశారంట అండి. 1600 సంవత్సరాలకు పూర్వం, అంటే మోసేకి యోహానికి మధ్య తేడా ఎంత అండి? 1600 సంవత్సరాలు. అంటే పాత నిబంధన 1500 సంవత్సరాలు, క్రొత్త నిబంధన 100 సంవత్సరాలు. మొత్తం ఎంత అండి? 1600 సంవత్సరాల కాలంలో 40 మంది గ్రంథకర్తలు రాశారండి. చూడండి, మనకి మన తాతగారికి చాలా వేరియేషన్ ఉంటుంది. నాకు నా కొడుక్కి చాలా వేరియేషన్ ఉంది. నాకు నచ్చేవి నా టేస్ట్ ఆయనకు నచ్చదు, మా తాతగారి టేస్ట్ నాకు నచ్చదు. ఏమండి, 1600 సంవత్సరాల క్రితం రాసిన మోషే మాటలకి, 1600 సంవత్సరాలప్పుడు రాసిన యోహాను మాటలకి ఎక్కడైనా తేడాలు ఉన్నాయా అంటే ఎక్కడ తేడాలు ఉండవు. ఆయన దేవుడు ఆత్మని రాస్తే ఈయన దేవుడు ఆత్మనే రాస్తాడండి. ఏమండి, ఎక్కడ తేడా ఉండదండి. అంతా ఒక ఐక్యత, గ్రంథకర్తల మధ్యన ఐక్యత. ఈరోజు ఒక కుటుంబంలోనే ఐక్యత లేదు, భార్యాభర్తలకి ఐక్యత లేదు, అన్నదమ్ములకి అక్కచెల్లెలకి ఐక్యత లేదు. ఎక్కడో పుట్టిన, వేరు వేరు దేశాల్లో పుట్టిన వీళ్ళకి ఎలా ఐక్యత వచ్చింది అంటే ఈ గ్రంథం రాసింది మనుషులు చేతులే తప్ప వాళ్ళ మైండ్ కాదు. రాయించింది ఎవరండి? పరిశుద్ధాత్ముడు, దేవుడు. ఏమండి, కాబట్టి ఎప్పటికీ మనం చనిపోతే మన భావి తరాల వాళ్ళు కూడా ఈ బైబిల్ చదువుకుంటూ బుద్ధి తెచ్చుకుంటూ ఉంటారు. అన్ని కాలాల్లోకి సరిపోయేటటువంటి మాటలు ఈ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ఇందులో కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరుతున్నాయి, ఇంకా భవిష్యత్తులో నెరవేరవలసినవి కూడా ఇందులో ఉన్నాయండి. అదండి బైబిల్. ఈ బైబిలే దేవుడు ఉన్నాడనడానికి ఒక ఆధారం. ఏమంటే ఈ విషయాలన్నీ చెప్పడానికి మనం ఒక్క వచనం కూడా చూపించక్కర్లేదు. ఏమీ లేకుండానే అవతల వ్యక్తి నోరు మూయించగలం. ఏమండి, అలాగే బైబిల్ దేవుని గ్రంథం అనడానికి కూడా కొన్ని ఆధారాలు మనం చెప్పగలమండి, చరిత్రపరమైన ఆధారాలు. ఏమండి, ఇందులో ఏ దేశ చరిత్ర లేదు చెప్పండి బైబిల్లో. ఈ బైబిల్ రాయబడే సమయానికి ఏ ఏ దేశాలు ఉన్నాయో, బబులోను దేశము ఉంది, ఏమండి, గ్రీసు దేశం ఉంది, లేకపోతే ఐగుప్తు దేశం ఉంది, అనేక దేశాలు, అశ్షూరు దేశం ఉంది. అన్ని జాతులు ఒక్క మనిషి నుండి యావత్ భూమి మీద కాపురమున్న మనుషులందరూ ఎలా వచ్చారో వివరించే గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ అండి. మీరు ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథాన్ని పట్టుకున్నా ఎంత వివరంగా తెలియచేసేది కాదండి. ఒక్క బైబిల్ మాత్రమే మనకి ఈ సంగతులన్నీ తెలియాలి. భౌగోళికమైన ఆధారాలు, దేశాల పేర్లు. ఏమండి, ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుకునే పేర్లన్నీ ఇందులో ఉన్నాయండి. అలాగే పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల్లో కొన్ని ఆధారాలు చూపించారండి. అలాంటివి కొన్ని మనకు కనపడతాయి. ఏంటంటే మనకి నోవాహు గారు తయారు చేసిన ఓడ శకలాలు, ఐగుప్తులో పిరమిడ్లు, ఏమండి, ఐగుప్తు రథచక్రాలు, సముద్రంలో ఆ రోజు మునిగిపోయి కదండి ఐగుప్తు రథాలు, ఇలాగ అబ్రహాము ఊరనే పట్టణము, లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది ఆ స్తంభము. ఏమంటే ఇలాగ ఎన్నో, ఎప్పటికీ యెరూషలేము దేవాలయం గోడ, ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పిన ఎన్నో ఆధారాలు, శకలాలు ఇప్పటికీ కూడా భూమి మీద సజీవ సాక్ష్యాలుగా అవన్నీ ఉన్నాయంటే మరి బైబిల్ దేవుడి గ్రంథం కాకపోతే ఇంకేదో ఇది పుక్కుడు పురాణం అంటారా?
ఏమండి ఇన్ని ఆధారాలు ఉంటే ఒకసారి ఆలోచించండి. కాబట్టి శాస్త్రీయపరమైన ఆధారాలు అంటే రక్తంలో ప్రాణం ఉందని చెప్పిన గ్రంథం బైబిల్ అండి. ఎప్పుడో ఆదికాండంలోనే దేవుడు చెప్పాడండి. ఏమండి క్రీస్తుకు పూర్వం 1600 సంవత్సరాలు అప్పుడు రక్తంలో ప్రాణం ఉందని దాన్ని తినొద్దని దేవుడు ఆనాడే చెప్పాడండి నోవహు సంతానంతో. కాబట్టి ఈరోజు డాక్టర్లు కనిపెడతారు, రక్తం లేకపోతే చచ్చిపోతావు, రక్తం ఎక్కించాలంటారు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి. ఎవరు కనిపెట్టారు ఇది? దేవుడు ఆనాడే కనిపెట్టాడండి. భూమి గుండ్రంగా ఉందని శాస్త్రవేత్తలు నిన్నగాక మొన్న చెప్పారు. కానీ ఏనాడో బైబిల్లో యోబు గ్రంథంలో భూమి గోళాకారంలో ఉందని దేవుడు రాయించాడండి. ఏమండి చిన్నప్పుడు ఏదో ఒక కథ వినేవాడినండి. స్కూల్లోకి వెళ్తే టీచర్ గారు ఏమో భూమి గుండ్రంగా ఉందని చెప్పేవారంట. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న మాత్రం భూమి బల్లపరుపుగా ఉంది, సాపలాగా ఉంది అనేవాడంట. నేను చూసిన దగ్గర నుండి ఏ ఊర్లోకి వెళ్ళా భూమి సాపుగానే ఉందరా అనేవాడంట. ఇది పరీక్షలో ఎగ్జామ్స్ వచ్చాయి, రాయాలి భూమి ఏ ఆకారంలో ఉందని. భూమి స్కూల్లో గుండ్రంగాను, ఇంటి దగ్గరికి వెళ్తే బల్లపరుపుగాను ఉంది అని రాశాడంట అండి. అంటే అది జోక్ అండి, చిన్నప్పుడు జోక్ అది నిజంగా. అలాంటి మనుషులకి దేవుడు ఏనాడో చెప్పాడండి ఈ విషయాలన్నీ. ఇదండి బైబిలు శాస్త్రవేత్తలకి అందనటువంటి గొప్ప జ్ఞానంతో రాయబడింది. మానవ మేధస్సుకి ఈ విషయాలు తెలిసే అవకాశం లేనే లేదు. అదండి బైబిల్. ఏమండి ఇంకా మనం చూసినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ప్రవచనాలు, వాటి నెరవేర్పు. ఏమండి ప్రతీదీ ప్రవచనమే. ఈరోజు మనం సంఘంగా కూడుకొని ఆరాధిస్తున్నాం, ఇది ప్రవచింపబడింది. ఏమండి మనందరం ఇలాగ సంఘంగా కూడుకొని ఆరాధించడం కూడా ప్రవచనమేనండి. ఇదండి బైబిల్. ఈరోజు క్రైస్తవుడు ఎలా బ్రతకాలో ప్రవచింపబడింది, అదే మనం చేస్తున్నాం. ఏమండి ఇంత గొప్ప గ్రంథం అండి బైబిల్. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి ఇన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. మనం తలెత్తుకొని మన పిల్లలు మనం దేవుడిని ఆరాధించగలం. ఏ నాస్తికుడు, ఏ హేతువాది నిన్ను నన్ను కదిలించలేడండి, కదిలించే అవకాశం లేదండి. రైట్. నాస్తికుల సంగతి, హేతువాదుల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఏమండి వాళ్ళని గౌరవిద్దాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని మూఢనమ్మకాలని ధైర్యంగా ఎదిరించగలుగుతున్నారు, మూఢాచారాలని ఎదిరించగలుగుతున్నారు. చూడండి మన క్రిస్టియానిటీలో కూడా కొంతమంది కొబ్బరి నూనె పట్టుకొచ్చి అమ్మేసుకుంటుంటారు. ఈ కొబ్బరి నూనె ప్రేయర్ ఆయిల్ అని డబ్బులకు అమ్ముకుంటున్నారు. కొంతమంది ఏదో మత్తుమందు వాటర్లో కలిపి ప్రజల మీద జల్లేసి వాళ్ళని మూర్చిల్లిపోయేలా చేసి, ఇదిగో నేనే పడగొట్టాను, ప్రార్థన చేశాను, పడిపోయాడని అలా ప్రజలు అట్రాక్ట్ చేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని ఎదిరిస్తున్నారు. ధైర్యంగా వెళ్ళి నువ్వు నేను వెళ్ళి ఎదిరించలేకపోతున్నావు, వాళ్ళు చేయగలుగుతున్నారు. కాబట్టి దీనివల్ల కొంతమంది ఈ దొంగ పాస్టర్లు, ఏమంటే దొంగ మత నాయకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారంటే, ఈరోజు కొంచెమైనా భయపడుతున్నారంటే వీళ్ళ వాళ్ళేనండి. నిజంగా వీళ్ళ వాళ్ళే. వీళ్ళు బాబాలైనా ఎదిరిస్తారు, పాస్టర్లైనా ఎదిరిస్తారు, ఎలాంటి వాళ్ళని ఎదిరిస్తారండి. ఏమండి ఆ విషయంలో వీళ్ళని నిజంగా మెచ్చుకోక తప్పదు. అయితే వీళ్ళ సంగతి మనం పక్కన పెడితే మన దగ్గరికి వద్దామండి. అమ్మా అసలు దేవుడు ఉన్నాడని మనం ఇవన్నీ దేవుడు చేశాడు కాబట్టి నమ్మడం గొప్పదంటారా? ఇవేమి చేయకపోతే దేవుడు లేడా? సృష్టి చేయకపోతే దేవుడు లేడా? ఏమండి మానవుడిని చేయకపోతే దేవుడు లేడా? బైబిలు దేవుడు రాయించకపోతే దేవుడు లేనట్ట? అది కాదండి. మన విశ్వాసం పరిపూర్ణమైన తర్వాత మనం నా విశ్వాసమే ఆధారం అంటామండి. నా విశ్వాసమే ఆధారం అంటాం. ఆ స్థాయికి ఎప్పుడు వస్తామో చూడండి. మోషే అన్నాడు ఆ మాట 90వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చూసినప్పుడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటూ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు చూడండి. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకము పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే మాకు దేవుడు. చూసారండి, దేవుడు అంటే మోషే దృష్టిలో ఎప్పటి నుండి దేవుడు? ఇవన్నీ పుట్టిన తర్వాత కాదు. ఇవేవి నువ్వు పుట్టించకపోయినా,
నువ్వు దేవుడివే, నువ్వు ఇవన్నీ కలుగు చేసినా దేవుడివే, ఇవేవి కలిగించకపోయినా నువ్వు దేవుడివే అన్నాడండి. ఈ స్థాయికి మన విశ్వాసం పెరిగినప్పుడే మనం పరిపూర్ణమైన విశ్వాసం అవుతాం. ఈరోజు మనం మనం ఎలా ఉంటామంటే, దేవుడు ఏదో ఇస్తే దేవుడు, దేవుడు ఇవ్వలేకపోతే దేవుడు కాదు, దేవుడు లేడు అనుకుంటుంటాం. చాలా సందర్భాల్లో దేవుడికి పరీక్షలు పెట్టేస్తుంటాం. ఏమండి, ప్రతిదానికి పరీక్షే. ఈరోజు వర్షం పడకూడదంటాం, వర్షం పడిపోతే దేవుడు లేడు. ఇవాళ ఎగ్జామ్కి వెళ్తున్నాం, పాస్ అయిపోవాలంటాం, పాస్ అవ్వకపోతే దేవుడు లేడు. అంటే అదే అవిశ్వాసం అంటే అదేనండి. అల్పవిశ్వాసం అంటే అదే. ఏమండి, అలా ఉండకుండా మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే, ఇది కేవలం ఈ మాటలన్నీ ఇందాక చెప్పినవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి చెప్పడానికి, కానీ మన మనసులో దేవుడి స్థానం ఎలా ఉండాలండి? దేవుడు ఇవన్నీ చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే. చూడండి, మనకి షడ్రకు మేషకు అబేద్నెగోలు ఆ మాట అంటారండి, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు మొక్కం అంటారండి. రక్షించకపోయినా పర్వాలేదు, రక్షిస్తాడో, రక్షింప సమర్థుడు, రక్షించలేకపోయినా సరే మేము మాత్రం నీకు లొంగం అన్నారండి. ఆ స్థాయిలో దేవుడి పట్ల మన విశ్వాసం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. రైట్. ఈ నాస్తికులు, ఈ హేతువాదులు దేవుడు లేడని, దేవుణ్ణి మేము నమ్మమని, దేవుణ్ణి మేము పూజించమని వీళ్ళు బహిరంగంగానే చెప్తారండి. నిజంగా అలాగే చేస్తారు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉండదు. ఏమంటే వీళ్ళ సంగతి పక్కన పెడదాం, వీళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. ఏమంటే ఈరోజు మన పాఠం పేరు ఏంటండి? నాస్తికులైన క్రైస్తవులు ఎవరు అని కదా పెట్టుకున్నాం. ఇప్పుడు నాస్తికులు ఎవరో తెలుసా అండి? క్రైస్తవులే. క్రైస్తవులు కూడా నాస్తికులు ఉన్నారా? క్రైస్తవులు నాస్తికులు ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళకంటే డేంజరు ఎవరికంటే? నాస్తికుల కంటే. వాళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటున్నారు, మనం మాత్రం బహిరంగంగా మనం దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటున్నాం. మన వస్త్రధారణలో కానీ, ఏమండి, మన అలంకరణలో కానీ, మన గృహంలో కానీ చూస్తే, మన పేర్లు కానీ చూస్తే వీళ్ళు క్రిస్టియన్స్ అని మనల్ని అంటారండి. ఎవరైనా చూడగానే మనల్ని చెప్తారు. కానీ మన జీవితాన్ని చూసినప్పుడు మనం నాస్తికులమేనండి. ఒకసారి చూద్దామా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినప్పుడు. నేను ఏ మాట చెప్పినా వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తాను. ఏమండి, కొలస పత్రిక, సారీ అండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని ముందుగా చూద్దామండి. పేరుకేమో బయటికేమోనట దేవుడిని ఎరుగుదుమని చెప్పుకుంటారట. క్రియలలో చూస్తే దేవుడు లేడనే వారిలాగా ఉంటామంటండి. దేవుణ్ణి ఎరగని వారుగా, దేవుణ్ణి నమ్మని వారుగా, దేవుడు లేడనే వారుగా ఉంటామంట అండి. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? అన్యుల గురించా, క్రైస్తవుల గురించా? పత్రిక ఎవరికి? కొలస్సలో ఉన్న సంఘానికి. కొలస్సలో ఉన్న సంఘ సభ్యులు అంటే క్రైస్తవులు, వాళ్ళు ఎలాగున్నారట? పేరుకేమో క్రైస్తవులే. ఏమండి, క్రైస్తవ గృహం, క్రైస్తవ కుటుంబం, కానీ వాళ్ళ క్రియలు చూస్తుంటే వాళ్ళు ఎలాగున్నారట? దేవుని ఎరగని వారుగా, దేవుడు లేడనేవారుగా. మూడంకి వేసి కింద పుట్నోట్స్లో మాట ఉంటుంది. ఏముంది బాబు? ఆయన్ని ఎరుగుమన్నట్టుగా ఉన్నారంట అండి. దేవుణ్ణి ఎరగమనేవారు ఎవరు? నాస్తికులు. దేవుడు లేడనేవారు ఎవరు? నాస్తికులు. కానీ కొలసలో ఉన్న క్రైస్తవులు కూడా ఎలాగున్నారటమ్మా? నాస్తికుల్లాగానే ఉన్నారు. దేని బట్టి? బట్టలా? క్రిస్టియన్స్ బట్టలు ధరిస్తారు. పేరా? క్రిస్టియన్స్ పేర్లే. ఇంట్లో అందరి పేర్లు. నా పేరు అబ్రహాము, మా ఆవిడ పేరు సారమ్మ, మా కొడుకు పేరు ఇస్సాకు, మంచి పేర్లే. కానీ క్రియల దగ్గరికి వెళ్ళి చూస్తే అంటే వాళ్ళు చేసే క్రియలు ఎలా ఉన్నాయంటండి? దేవుడు ఉన్నాడనే వారు చేసే క్రియల్లా లేవంట, దేవుడు లేడనే వాళ్ళు చేసే క్రియల్లాగా ఉన్నాయి. అసహ్యమైన క్రియలు. ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుడు లేడనే వారు ఏం పనులు చేస్తారో? అసహ్యమైన కార్యాలు చేస్తారు.
ఇక్కడ వీళ్ళు కూడా అసహ్యమైన కార్యాలే వీళ్ళు చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. దేవుడున్నాడని నమ్మడమే గొప్ప సంగతి అనుకుంటున్నారా? కానీ కాదండి. నమ్మడం చాలా తేలిక. దేవుడు ఉన్నాడన్నట్టుగా జీవించడం చాలా కష్టం. యాకోబు ఒక మాట చెప్తాడండి. యాకోబు పత్రికలో 2:19 దేవుడు ఉన్నాడని దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడండి. దేవుడు ఉన్నాడని నమ్మడం చాలా మంచిదే, కానీ దెయ్యాలు కూడా అలాగే నమ్ముతాయి. దెయ్యాలు నమ్మటం లేదా? యేసుప్రభుని చూసి దెయ్యాలు దేవుని కుమారుడా అనలేదా? అన్నాయి, ఒప్పుకున్నాయి. పుతోను దెయ్యం పౌలు శీల వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు సర్వోన్నతులైన దేవుని సేవకులని ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాయి. దెయ్యాలు దేవుడు లేడని చెప్పవు, దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాయని చెప్తాయి. ఇంకా మనకంటే ఎక్కువ ఒడుకుతాయంట దేవుడి ముందని, గజగజ ఒడుకుతాయి. కానీ దెయ్యాలు క్రియలు చెయ్యవు. మనం క్రియలు చేయకపోతే దెయ్యానికి మనకి తేడా ఏంటి? నాస్తికులకి మనకి తేడా ఏంటి? ఏమండి? కాబట్టి మన క్రియలు ఒక ఆధారం అండి. దేవుడి పట్ల ఎంత భయం ఉండాలో మన క్రియల్లో చూపించాలి. భయం అంటే నాకు చాలా దేవుడు అంటే భయం అంటే కాదు, క్రియల్లో చూపించా భయం. ఏమంటే మీలో గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ప్రైవేట్ జాబ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు 1 గంట లేటుగా వెళ్తారండి? వెళ్తే మీరు అంగీకరించబడతారా? అంగీకరించబడరు. బయటికి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లోపల రానివ్వకపోవచ్చు. కాబట్టి పై ఆఫీసర్కి లోబడి భయపడి టైంకి వెళ్తామండి. ఏమండి, మనం చర్చి విషయంలో అలా ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుడికి ఎందుకు భయపడం? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎందుకు మనకు నచ్చిన టైం వస్తుంటాం? పాటలు అయిపోతే అయిపోయినాయి, ప్రార్థన అయిపోతే అయిపోయినాయి, మా వాక్యం అయిపోయినా పర్వాలేదు అనుకుంటాం. ఏమండి, ఎందుకు భయపడటం లేదు? ఒకవేళ భయపడటం లేదంటే ఎవరికి భయపడలేదు నువ్వు? ఎవరికమ్మా? దేవుడికి భయపడలేదు. భయపడుతున్నావు అంటే ఎవరికి భయపడుతున్నావు తెలుసా? దేవుడికి భయపడుతున్నావు. దేవుడు ఉన్నాడని నమ్మి భయం లేకపోతే నీకంటే దయ్యమే బెస్ట్. అవి భయపడుతున్నాయి, నువ్వు భయపడటం లేదు. ఏమండి? కాబట్టి దేవుడున్నాడని నమ్మే వ్యక్తి దేవుడి కార్యక్రమాలన్నా ఏమండి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడండి. ఎప్పుడు ఆలస్యం చేయడు, ఎప్పుడు నిర్లక్ష్యం కూడా చేయడండి. అలా ఉండడానికి మనం కూడా ప్రయత్నించేద్దామండి. యోబు గ్రంథంలో 12:6 అంటే మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నామండి? మొదటి విషయం ఏమి నేర్చుకున్నామమ్మా? మనం దేవుడున్నాడని నమ్మితే మనం క్రియలు చేయాలి. క్రియలు లేకుండా విశ్వాసం అంటే మృతం అంట. ఏమంటే మనం క్రియలు చేసేవారుగా ఉండాలి, క్రియల వల్ల ఎరిగిన వారుగా ఉండాలి, మాటల వల్ల కాదు. యోబు గ్రంథం 12:6 ఇక్కడ యోబు గారి పరిస్థితి ఏంటంటే, ఇది జ్ఞాన సాహిత్యంతో రాయబడిన మాటలు. యోబు గారు అనారోగ్యంతో ఉన్నారు. స్నేహితులు వాదార్చడానికి వచ్చి, నువ్వేదో తప్పు చేసావు అంటావు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది, మరి మాకెందుకు రాలేదు రోగం, నీకు వచ్చిందంటే కారణం నువ్వేదో తప్పు చేసావు అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు యోబు ఏమో ఆ మాటలు తట్టుకోలేక ఓపెనై, అవును బాబు మీరే బాగున్నారు, అంటే మీరు ఏ తప్పు చేయలేని వాళ్ళు మీరే బాగున్నారు, నేనే తప్పులు చేశాను అందుకే నాకు ఈ రోగం వచ్చింది అన్నట్టు అలా మాట్లాడుతూ ఉన్నాడండి. అక్కడ మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. చదవండి బాబు. యోబు గ్రంథం 12:6 ఎవరు బైబిల్ తీయలేదా అంత టైం ఇచ్చిన? దోపిడీ గాండ్ల కాపురాలు వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించే వాళ్ళు అంటే ఈ వాస్తవానికి ఇవన్నీ నిజాలని కాదు, ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు యోబు. అవును బాబు మీరు వర్ధిల్లుతారు, మరి మీరు దోపిడీగాళ్ళు మీరే వర్ధిల్లుతారు అంటుంటాం కదా, మనం కూడా అంటాం అలాంటి మాటలు. దేవుడు కోపం పుట్టించే వాళ్ళే
బాగుపడతారు, మరి నిర్భయంగా ఉంటారు. ఏం చేస్తాం మరి అన్నట్టు మాట్లాడుతున్నాడండి. అయితే మీరు ఏ ఏ ఆరోగ్యం చూసుకొని మీరు గర్విస్తున్నారో మీ ఆరోగ్యమే మీ దేవుడు అంటున్నాడండి. అంటే చాలామంది సెంటిమెంట్ అదేనండి ఇప్పటికీ కూడాను. యోబేమన్నాడు చూడండి, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. ఏమండి, మనం మనం ఎలా వర్ధిల్లుతున్నాం అనుకోండి, బాగా ఆరోగ్యంగా ఉన్నాం, బాగా వర్ధిల్లుతున్నాం, సుఖ సంతోషాలతో ఉన్నాం, అప్పుడు ఏమనుకుంటారండి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, అందువల్ల మేము ఇలా ఉన్నాం అనుకుంటామండి. కష్టాలు వస్తే, శ్రమలు వస్తే అప్పుడేమనుకుంటాం, దేవుడు ఉన్నాడా, ఉంటే కళ్ళు మూసుకున్నాడా, ఉంటే మాకు ఎందుకు ఇలాగొస్తాయి, దేవుడు ఉంటే ఎందుకు ఆదుకోలేదు అని ఏమంటామండి, మాట్లాడుతుంటాం. కొంతమంది అసలు కొంచెం వర్ధిల్లారు అనుకోండి, ఆరోగ్యంగా ఉన్నారు, వర్ధిల్లారు, సంతోషంగా ఉన్నారనుకోండి, అసలు ఇంకా దేవుడే గుర్తుండడండి, దేవుడే గుర్తుండడు. వాళ్ళ శక్తి మీదే వాళ్ళు ఆధారపడిపోతుంటారు. నేను చేసేయగలను, నేను క్షేమంగా వెళ్ళి వచ్చేయగలను, నేను రాత్రి పడుకొని ఉదయాన్నే నేను లేచేయగలను అనుకుంటుంటాం. ఏంటంటే మన వల్ల అయిపోతాయి అన్నీని. దేవుడు కాపుదలిస్తేనే, ఆయన సెలవు లేకపోతే భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అన్నాడండి ప్రసంగి 2లో. కాబట్టి మనం బయటికి వెళ్ళినా, మనం రాత్రి పడుకున్నా, మరలా మనకి ఇంకొక గంట మనం బ్రతుకున్నామంటే కారణం ఎవరండి, దేవుడు. దేవుడు మా బాహుబలమే మాకు దేవుడు అనుకుంటున్నారు చాలామంది. అంటే నా ఉద్యోగం నన్ను రక్షించేస్తుంది, నా ఆరోగ్యం నన్ను కాపాడేస్తుంది, నేను జయించగలను, నేను ఓడించగలను, నా కళ్ళు నన్ను రక్షించేస్తాయి, నా కాళ్ళు చేతులు నన్ను రక్షించేస్తాయి అనుకోకూడదండి ఎప్పుడు కూడా. చాలామంది దృష్టిలో దేవుడు ఎవరండి, వాళ్ళ ఆరోగ్యమే వాళ్ళ దేవుడు, వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆధారపడుతుంటారు. నేను ఎప్పుడు అలాగ ఆధారపడలేదు అనుకోకండి మీరు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళామనుకోండి, అర్థం ఏంటండి, దేవుడా నీ సహాయం నాకు అక్కర్లేదు, నా ఆరోగ్యం నన్ను కాపాడేయగలదు, నాకు కళ్ళు బాగా కనపడుతున్నాయి, నాకు శక్తి ఉంది, నా డ్రైవింగ్ బాగా చేయగలను, నేను వెళ్ళి ఇంటికి వచ్చేయగలను, నాకు తెలుసు అని మనం దేవుడితో సవాల్ చేసిన వాళ్ళం అండి. నా బాహుబలమే నా దేవుడు అనుకుంటున్నాం అన్నమాట. ఏమండి, మరి వాళ్ళు దేవుడు నాస్తికులా ఆస్తికులండి అలాంటి వాళ్ళు? నాస్తికులే. ఎందుకంటే వాళ్ళకి దేవుడు కాపుదల అక్కర్లేదు, వాళ్ళ కాపుదల వాళ్ళే చూసేసుకోగలరంట, వాళ్ళకి వాళ్ళే దేవుడు. ఏమంటే అలాంటి పరిస్థితి మనలో ఉందేమో, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుందామండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ పౌలు గారు లేకపోతే ఎవరో అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అంటే అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళారు అబద్ధ బోధకులు, వీళ్ళ దగ్గరికి వచ్చారు. వీళ్ళ గురించి ఏమంటున్నాడంటే, నాశనమే వారి అంతమో, వారి కడుపే వారి దేవుడు. ఏమంటే వాళ్ళ దేవుడు ఎవరంట, వీళ్ళ దేవుడు ఎవరమ్మా? కడుపు. అంటే మనకి కడుపు అంటే భోజనం కోసమే వీళ్ళు బతుకుతారని అర్థం అనమాట. చూడండి, మనకి పెద్దలు మాట అంటారు, కోటి విద్యలు కూటు కొరకే అని. దొంగతనం చేసినా దానికే కదా, ఊరికి ఎందుకు చేస్తారు, ఏ పాపం చేసినా పర్వాలేదు, ఆ జానడ పుట్ట కోసమే కదా అంటుంటారండి, సమర్థించుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది బోధ చేస్తున్నారట, క్రైస్తవులుగా అనబడిన వారు, బోధకులు. వాళ్ళ గురించి దేవుడు ఏమి రాయిస్తున్నాడంటే పౌలు గారి ద్వారా, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఈ జానడ పొట్టే మాకు దీన్ని పోషించుకోవాలి, దీనికోసమే బతకాలి అనుకునేటటువంటి, దీనికోసం ఏదైనా చేసేస్తాను అనుకుంటే ఏమైపోతామండి, నాశనం అయిపోతాం. నీతి కొరకు ఆకలి దప్పికలైనా కలిగి ఉంటామంటే పరలోక రాజ్యం వెళ్తాం. లేదు, ఈ ఆకలి దప్పికలు తీర్చుకోవడం కోసం అబద్ధాలైనా బోధిస్తాం అనుకుంటే నాశనం అయిపోతాం. ఏమండి, ఇక్కడ
ఈ తిండి కోసం, ఈ జానడ పొట్ట కోసం, లేకపోతే ఈ భౌతికమైన వాటి కోసం, ఈ శరీరానికి కావలసిన వాటి కోసం, వీటి కోసమే మనం అహర్నిశలో ఆలోచిస్తే మనం ఎవరమండి? దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళమా, నమ్మన వాళ్ళమా? నమ్మన వాళ్ళం. ఏమంటే వాస్తవానికి మనల్ని పోషించేది మనమా, దేవుడా అండి? మనకి పెద్దలు మాట అంటారు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు అని. ఖచ్చితంగా మనం ఏదైనా వ్యవసాయం విత్తనాలు వేసామంటే, మొక్కుడిచామంటే మళ్ళీ మర్నాడు వెళ్ళి నీళ్ళు పోస్తాం. మనకు ధర్మం ఉంది. అలాగే మనల్ని పుట్టించిన దేవుడు కూడా మనల్ని పోషిస్తాడండి. మనం ఏదో చేసేసి మనం పోషింపబడాలనుకుంటుంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టాడండి. ఏదో రూపంలో ఎవరొక్కరి ద్వారా మనల్ని దేవుడు పోషిస్తాడు. ఇశ్రాయేలుని పోషించాడు కదండి 40 సంవత్సరాలు అరణ్యంలో. వాళ్ళు ఏం పని చేశారేంటి? వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేశారా 40 సంవత్సరాలు? ఎవరు పోషించారండి వాళ్ళని? దేవుడే పోషించేవాడు. ఆయనే పోషిస్తున్నాడు అనడానికి రుజువుగా ఆ మర్నాటికి ఉండకుండా కుళ్ళిపోయేలా చేసేవాడు. కానీ శుక్రవారం సాయంత్రం కురిపించిన మన్నా మాత్రం కుళ్ళిపోయేది కాదు. చూసారండి, దేవుడు దాచుకుంటురా అన్నప్పుడు దాచుకుంటే కుళ్ళిపోలేదు, దాచుకోవద్దన్నప్పుడు దాచుకుంటే కుళ్ళిపోయేది. అంటే ఆహారం పాడైపోవడం, లేకపోతే ఆహారాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. కాబట్టి పోషించేవాడు ఆయన. కొండ మీద ప్రసంగంలో కూడా యేసుప్రభు, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషిస్తున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అన్నాడు కదండి. అంటే భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని పోషిస్తున్న దేవుడు ఆయన పిల్లలమైన మనల్ని పోషించడా చెప్పండి? ఖచ్చితంగా పోషిస్తాడండి. ఖచ్చితంగా పోషిస్తాడు. ఏమంటే ఆయన మీద మనం భారం వేసుకొని బ్రతకాలి. అంతేగాని మనం ఈ ఎప్పుడు తెల్లాలు లేస్తే రాత్రి పడుకునే వరకు 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు ఈ డబ్బు కోసం, బట్టల కోసం, తిండి కోసం, వీటి గురించే మాట్లాడుకుంటూ, వీటి గురించే చింతిస్తూ ఇలా ఉన్నాం అనుకోండి, మనం నాస్తికులమా ఆస్తికులమా చెప్పండి? నాస్తికులమే. తర్వాత మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 15 అధ్యాయం 23వ వచనంలో ఇక్కడ సౌలు రాజుతో సమూయేలు వచ్చి మాట్లాడేవి. సౌలేమో సాహసించి బలర్పించేశాడు. ఆ సమయంలో సమూయేలు వచ్చి దెబ్బలాడుతున్నాడండి. మొదటి సమూయేలు 15 అధ్యాయము 23వ వచనం. అంటే తిరుగుబాటు చేశాడట సౌలు. నువ్వు చేసిన తిరుగుబాటు, దేవుడి మీద తిరుగుబాటు చేశావు. దేవుడు ఒక పని చెప్తే నువ్వు ఒకటి చేశావు. నువ్వు చేసిన పాపం ఎటువంటిదంటే సోది చెప్పడం లాంటిది అన్నాడండి. మూర్ఖతను అగుపరిచావు. నువ్వు మూర్ఖతను అగుపరిచావు. ఇది ఎలాంటిదంటే మాయా విగ్రహాలు, గృహదేవతలు పూజించడంతో సమానం అన్నాడండి. 2 పాపాలు. ఒకటి తిరుగుబాటు చేయడం, రెండోది మూర్ఖతను అగుపరచడం. ఏమండి, ఈరోజు ఈ 2 పనులు మనం చేస్తున్నామా లేదా? మొదటిది ఏంటండి? తిరుగుబాటు, దేవుడు వద్దన్నదే చేయడం, దేవుడి మీద తిరుగుబాటు చేయడం. రెండోది మూర్ఖత అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో తెలియక చేస్తుంటాం. చదువులేని వాళ్ళు మూర్ఖులు అనేవారు పూర్వం. తెలియదండి, మరి వాళ్ళకి విజ్ఞానం లేక వాళ్ళు చేసేవారు. పూర్వం చుట్టలై కాల్చేవారు కదండి మన అమ్మమ్మలు, తాతమ్మలు, వాళ్ళందరూ. వాళ్ళకి మూర్ఖులండి, వాళ్ళు తెలియదు. మరి చదువుకోకపోవడం వల్ల మంచి బట్టలు వేసుకునేవారు కాదు. ఏమండి, చీర కట్టుకుంటే జాకెట్ ఉండేది కదా వాళ్ళకి. అలా మూర్ఖులు మరి ఇంకా అంతే. అమ్మ ఇప్పుడు చదువుకున్న మూర్ఖులు కాలేజీకి వెళ్ళేటప్పుడే డ్రగ్స్ వాడుతున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు, బీరులు తాగుతున్నారు, వైన్ తాగుతున్నారు, భయంకరంగా ఉన్నారండి ప్రేమలో. ఏమండి, 10th క్లాస్ నుంచో మొదలెడుతున్నారు. బంగారు భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది, దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాడు. కానీ వాళ్ళు పిచ్చివాళ్ళై రోడ్ల మీద తిరిగే పరిస్థితి, ఏదో క్రిమినల్స్గా మారిపోయి జైల్లో పడిపోయే పరిస్థితి. ఎందుకు ఇలాగ అయిపోయారంటే మూర్ఖత్వం అండి. చెప్పినప్పుడు
చెప్పినోళ్ళు లేక కొందరు పాడైపోతారు, చెప్పినా వెనక కొందరు పాడైపోతుంటారు. దాన్నే మూర్ఖత్వం అంటారు. ఇక్కడ సౌలేమో వాళ్ళ జీవితం చూస్తే గాడిదలు కాసుకునే వాడు. బెన్యామీన్ గోత్రం అంటే చిన్న గోత్రం, ఆఖరి గోత్రం. అలాంటి చిన్న గోత్రం నుంచి దేవుడు గొప్ప రాజుని ఎన్నుకుంటే, రాజు అయిన తర్వాత అతనికి అన్ని దేవుడు నేర్పించాడు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు. చెప్పిన తర్వాత 2 పాపాలు చేసేసాడు. తిరుగుబాటు చేసేసాడు, మూర్ఖత్వం కూడా ప్రవర్తించాడు. ఆ 2 ఎటువంటివంటే, ఒకటి సోది చెప్పడంతో సమానం అయితే, రెండోది మాయా విగ్రహాలు పూజించడంతో, గృహ దేవతలను పూజించడంతో సమానం అన్నాడండి. సమానం అన్నాడు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎప్పుడు మూర్ఖంగా ప్రవర్తించడం లేదా? మూర్ఖంగా ప్రవర్తించడం అంటే ఏంటండి? చెప్పినా వినకపోవడం. మీరు చెప్పడం ఏంటి, మేము చేయడం ఏంటి? మేము ఎలాగే ఉంటాం ఏమండి? మనం ఎప్పుడు దేవుడి మీద తిరుగుబాటు చేయడం లేదా? తిరుగుబాటు చేయడం పాపం అండి. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు ఎవరు తిరుగుబాటు చేయరు. అంటే ఇక్కడ విగ్రహాలు పూజిస్తున్నారు కదా, విగ్రహాలు పూజించిన వాడితో సమానం అన్నాడు. విగ్రహాలు పూజించిన వాడు అంటే మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు కూడా ఆస్తికులే కదా అనుకుంటామండి. దేవుడి దృష్టిలో ఆయన్ని పూజించేవారే ఆస్తికులు. ఇంకా ఆయన్ని కాకుండా వేటిని పూజించినా వాళ్ళు నాస్తికులే. ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుందండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి అన్నాడండి. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరంటమ్మా? దేవుడు లేనోళ్ళు. అంటే అన్యజనుల గురించే మాట్లాడుతున్నాడండి. వాళ్ళు విగ్రహాలు పూజిస్తారు, కానీ దేవుడు లేనోళ్ళు. దేవుడు లేని పరజనులు. ఇశ్రాయేలీయులు దేవుడు కలిగిన వాళ్ళు, క్రైస్తవులు దేవుడిని కలిగిన వాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు దేవుడు లేనోళ్ళు అని ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ సౌలు ఇశ్రాయేలీయుడే, కానీ ఆయన ఎవరితో సమానం అండి? మూర్ఖతను అగుపరచడం విగ్రహాలను ఆరాధించడంతో సమానం. అంటే నువ్వు దేవుడు లేనోడివి అన్నాడు. విగ్రహాలు మనం విగ్రహాలు మన ఇంట్లో ఉండవులేండి, మన విగ్రహాలు ఆరాధించం కదా, కానీ మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాం. ఇది తప్పు అని తెలిసినా అదే చేస్తుంటాం. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా అదే చేస్తుంటాం. ఎన్ని మీటింగులకి వెళ్ళా మనలో మార్పు ఉండదు. ఆ లోపాన్ని దిద్దుకోమండి, అసహించుకోం. కుక్కలంట ఎప్పటికప్పుడు వాంతి చేసేసుకుంటుంటే మళ్ళీ అదే తినేస్తుంటాయి, అటు ఇటు తిరిగి వచ్చి ఆకలేసి. మనం కూడా అంతే, ఎప్పుడు వాక్యం వినేటప్పుడు ఎప్పుడు ఇలా చేయకూడదు అనుకుంటాం, మళ్ళీ మర్నాడు అదే. అందుకని వాటితో పోల్చాడండి బైబిల్లో మనల్ని. రైట్. రోమాపత్రికలో, లేకపోతే కొలస్సా పత్రిక చూద్దామండి. కొలస్సా పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ కొలస్సా పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ధనాపేక్షతో దాన్ని పోల్చాడండి. విగ్రహారాధన అన్నాడండి. ఇందాక మనం చెప్పుకున్నది తిరుగుబాటుని, లేకపోతే మూర్ఖతని విగ్రహారాధనతో పోలిస్తే, ఇక్కడ ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో సమానం. ఏమంటే మనం విగ్రహారాధన చేయం, కానీ ధనాపేక్ష ఉంటుంది మనకి. ధనాపేక్ష అంటే ధనవంతులు అవ్వాలని. మనకి కొంతమంది ధనవంతుల గురించి తెలుసా అండి? మన దేశంలోనైతే అంబానీ ఉన్నాడు. ఆయన ఆస్తట 18 లక్షల కోట్లు అంటండి. 18 లక్షల కోట్లు. ప్రపంచానికి ఎలన్ మాస్క్ అనే ప్రపంచ ధనవంతుడు అతను ఇప్పుడు ప్రస్తుతం. ఆయన ఆస్తి అంతా నాకు కూడా తెలియదు. ఇంత గొప్ప ఆస్తి ఉంది కదండి, మీరు రేపు నుండి ఏం చేస్తారండి, రెస్ట్ తీసుకుంటారా అంటే
అమ్మమ్మో రెస్ట్ తీసుకుంటే ఎలాగా, ఈ డబ్బుతో వ్యాపారం చేసి ఇంకా సంపాదిస్తాం అంటారండి. ప్రస్తుతం వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఎవరు ఈ భూమి మీద డబ్బు చాలు అనుకోరండి. ఇంకా ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. క్రైస్తువులైన మనం, దేవుడు ఉన్నాడని నమ్మే మనం, దేవుని వెంబడిస్తున్న మనం ఏం చేస్తున్నామండి? ఆదివారం నాడు ఆరాధన మానేసి పనికి వెళ్ళిపోతామండి. మనకు వచ్చేది ఎంతలేండి? 500 1000 రూపాయలు వస్తుంది మహా అయితే. పనికి వెళ్తే ఎంత వస్తుంది? లక్షలు వచ్చేస్తాయి ఏంటి? ఆ 1000 రూపాయలు నష్టపోతామని మనం ఆదివారం కూలి పనికో మరో పనికో వెళ్ళిపోతున్నాం. ఏమండి? ఒకవేళ యేసుప్రభు రాకడ ఆ రోజు వస్తే మన విశ్వాసం ఏమైవును చెప్పండి? మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడా? ఆ 1000 రూపాయలు మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాయో చెప్పండి? ఏమండి? కాబట్టి మనం పేదవాళ్ళమే అయితే, ఒకళ్ళు మన దగ్గర తినడానికి తిండి లేకపోతే, గెంజి కూడా లేకపోతే ఆ రోజు ఆరాధన మానేసి మీరు పనికి వెళ్ళిపోండి. దేవుడు కూడా ఒకళ్ళు క్షమిస్తాడేమో మిమ్మల్ని. మీకు 3 పూట్ల కావలసినంత ఆహారం ఇంట్లో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఆహారం ఉన్నప్పుడు మీరు ఎందుకండి ఆదివారం ఆరాధన మానేసి వెళ్ళిపోతుంటారు పనికి? అలా వెళ్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు చెప్పండి? నేను ఇంత పోషిస్తున్నాను, ఇంత మంచి దేవుడు మనల్ని దీవిస్తుంటే మనం మాత్రం వెళ్ళిపోతుంటామండి. దానికి ఏదో కారణం చెప్తుంటాం. మనకి ఏదో కారణాలు ఉంటాయి కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ధనాపేక్షకు చోటు ఇవ్వకండి. ధనాపేక్ష కలిగి ఉన్నప్పుడు అది మనం విగ్రహారాధన చేసిన వాళ్ళమే. విగ్రహారాధన చేస్తున్నామంటే దేవుడు లేని వాళ్ళమే, దేవుడిని ఎరగని వాళ్ళమే, నాస్తికులమే. ఏమండి? రోమాపత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అంటున్నాడండి. ఎవరి గురించి? మన గురించే. దేవుణ్ణి ఎరిగి కూడా మనం ఆదివారం ఆరాధన మానేస్తే, దేవుణ్ణి ఎరిగి కూడా మనం దేవుణ్ణి మహింపరచకపోతే, దేవుణ్ణి ఎరిగి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఎరిగినట్టే ఎరగనట్ట చెప్పండి? దేవుడు లేడనే వాడు ఎలాగా కృతజ్ఞత చెల్లించడం, ఎలాగా దేవుని మహింపరచడం? దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా మహింపరచకపోతే ఎవరు మహింపడతారు చెప్పండి? ఏమండి? మనం ఆదివారం నాడు ఏదో ఫంక్షన్కి వెళ్ళిపోయి ఆరాధన మానేస్తే మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమా కాదా? అసలు ఆలోచించండి. నాస్తికులమా ఆస్తికులమా? అసలు ఆలోచించండి. ఏమండి? చివరగా ఒక మాట చదివి మనం ముగిద్దామండి, సమయం అయిపోతుంది. 2వ యోహాను పత్రిక 9వ వచనం చదువుతామండి. 2వ యోహాను పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనవాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అన్నాడండి. క్రీస్తు బోధ యందు. క్రీస్తు బోధ అంటే యేసుప్రభు బోధించిన బోధ. యేసుప్రభు బోధించిన బోధనే అపోస్తలులు బోధించారు. ఏమండి? అంటే ఈ కొత్త నిబంధనలో బోధించబడిన రాయబడిన బోధ. ఈ బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగడం అంటే దేవుడు ఎక్కడైతే ఆపేశాడో అది అక్కడ ఆగిపోవాలి. మనం అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగి దేవుడు చెప్పని విషయాలు, దేవుడు రాయించిన విషయాలు ఏమండి మనం కల్పించుకొని, మనం ఊహించుకొని, మన గొప్ప కోసం, మనుషుల దృష్టిలో మంచి తెలివైన వాళ్ళం అనిపించుకోవడం కోసం ఒకవేళ మనం బోధిస్తే మనం ఎవరమంటండి? దేవుణ్ణి అంగీకరింపనవాడు. దేవుని అంగీకరించిన వాళ్ళు ఎవరండి? నాస్తికులే కదా. ఏమండి? వాళ్ళు దేవుడు లేడనే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడిని అంగీకరిస్తారా? అంగీకరించరు. వాళ్ళతో సమానమే. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మన మతశాఖల్లో పక్కన పెడితే వాళ్ళు ఏనాడో తొలగిపోయారు. కానీ క్రీస్తు సంఘంలో భిన్నమైన బోధలు ఏర్పడ్డాయండి. క్రీస్తు సంఘంలో ఈరోజు ఎన్నో భిన్నమైన బోధలు, అవేవి బైబిల్లో రాయబడలేదు. కానీ వాటిని గొప్పగా చెప్పుకొని మేము చెప్పింది రైట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఏమంటే అలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన దాకా రాలేదు కానీ ఎవరో చాలా చోట్ల సిటీస్లో జరుగుతున్నాయండి. యేసుక్రీస్తు వారు భూమి మీదే దేవుని కుమారుడంట, పరలోకంలో కాదంట. ఏమండి?
యేసుప్రభు పరలోకంలో దేవుని కుమారుడు కాదు ఎవరు? పనోడా? ఎవరండి? యేసుప్రభు స్థాయిని తగ్గిస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? ఆయన పూజార్హుడు. అక్కడ వేవేల దూతలు యేసుప్రభుని నీవే సమర్థుడు అని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, నువ్వే గొర్రెపిల్ల, నువ్వే ఆ ముద్రలు చెప్పుటకు యోగ్యుడు అని ఆయన్ని గొప్పగా మహింపరుస్తుంటే మనమెవరం అండి ఆయన తగ్గించడానికి, ఆయన స్థాయి తగ్గించడానికి? ఆనాడు యేసుప్రభుని సిలువ వేసిన యూదులు, రోమీయులు వాళ్ళు యేసుప్రభుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదండి. ప్రతి చోటకే వచ్చి అడ్డుపడేవారు. అదేదో పెద్ద పాపం అన్నట్టు నువ్వు దేవుని కుమారుడు కాదు అనేవారండి. ఈరోజు వీళ్ళు అదే పని చేస్తున్నారు. దానికి వంత పడుతూ కొంతమంది నిష్కపటులు, కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళకేం తెలియదండి పాపం. వాళ్ళు ఉచ్చులో పడిపోయి వాళ్ళు మీటింగులు పెడితే అక్కడికి వెళ్ళి కూర్చోవడం, దానికి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. వాళ్ళ పాపంలో పాలుభాగస్తులు అవుతున్నారు. ఏం ఉపయోగం చెప్పండి? ఏమంటే ఎవరికో ఒక వాక్యం తెలియని వాళ్ళకి అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే మంచిదా? ఐక్యతగా ఉన్న మన క్రీస్తు సంఘాల్లో చిచ్చు పెట్టి 2-3 ముక్కలు చేసేసి ఇది నీ భాగం, ఇది నా భాగం, ఇది నీ వర్గం, ఇది నా వర్గం అని అలాగా డివైడ్ అయిపోతే మంచిదా చెప్పండి? ఇది అవసరమా చెప్పండి? ఈ సబ్జెక్ట్ అవసరమా? ఈ సబ్జెక్ట్ అవసరం కాదండి. గత కొంతకాలంలో దేవుని రాజ్యం అనే ఒక అంశం కూడా ఇలాగే మొత్తం అందరు చిన్నభిన్నం చేసేసింది క్రీస్తు సంఘాన్ని. ఏమండి? సంఘమే దేవుని రాజ్యం అంటాడు ఒకడు. లేదు అన్ని కాలంలో దేవుడు రాజు, అన్ని కాలంలో రాజ్యం ఉందనేది బైబిల్ చెప్తున్నది. రాజ్యం లేదు కదా, రాజు అని ఉంది కదా, మరి రాజ్యం లేకుండా రాజు ఎక్కడ ఉంటాడు? ఏమండి? అంటే బైబిల్కి భిన్నంగా బోధించి ఒక ట్రూప్ తయారు చేసుకొని వీళ్ళందరూ తిరుగుబాటు చేసి మొత్తానికి వీళ్ళు సాధించింది ఏంటంటే క్రీస్తు సంఘాన్ని ముక్కలు చేసేసి ఈరోజు ఏమండి మత్సాకల దగ్గర మనమే లోకువైపోయాం తెలుసా అండి. వాళ్ళే ఐక్యతగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఇలాంటి మాయమర్మాలు తెలియదండి. ఏదో మూఢ విశ్వాసంతో వెళ్ళిపోతూ ఉంటారు. మనకు వాక్యం తెలిసి మనం ఈరోజు ఎలా ఉన్నామంటే అలాంటి బైబిలు మౌనంగా ఉండే చోట మనం మౌనంగా ఉండాలి. ఇదే మన నినాదం అండి. బైబిల్ మాట్లాడే చోట మాట్లాడాలి, బైబిల్ మౌనంగా ఉన్న దగ్గర మౌనంగా ఉండాలి. బైబిల్లో కొన్ని రహస్యాలుగా ఉంచేశాడు దేవుడు. వాటిని మనల్ని ఎవరైనా అడుగుతారండి మనల్ని పరీక్షించడానికి. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? నాకు తెలియదండి అనాలండి. నాకు తెలీదు. లేదు అక్కడ మనం ఏదో కల్పించి చెప్తే అదే అబద్ధ బోధ అంటే అదే అబద్ధ బోధ అండి. కాబట్టి బైబిలు బోధకి, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా ఎవరైనా మనకు బోధిస్తే ఏం చేయాలమ్మా? మనం మాకు చెప్పొద్దు, అలాంటి విషయాలు చెప్పకండి, బైబిల్ ఉన్నది చెప్పండి అని చెప్పాలండి. అలా ఉన్నప్పుడే మనం క్రైస్తవులు. లేకపోతే మనం ఎవరమండి? నాస్తికులైన క్రైస్తవులుగా ఉండే అవకాశం ఉందండి. కాబట్టి మనం ఇప్పటి వరకు కొన్ని సంగతులు ఆలోచన చేసాం. నెంబర్ 1 ఏం చెప్పుకున్నామండి? మనం క్రైస్తవులం అయితే ఏముండాలి? క్రియలు ఉండాలి. ఎక్కడ చెప్పుకున్న విషయం? తీతు పత్రిక 1:16లో క్రియలు వలన ఎరిగిన వారుగా ఉండాలి, నోటితోనే కాదు. తర్వాత మన బాహుబలం మీద ఆధారపడకూడదు, మన శక్తి మీద మనం ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. మన ఉద్యోగం మీద కానీ, మన ధనం మీద కానీ, మన సామర్థ్యం మీద కానీ ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాలి. ఆయనే క్రైస్తవుడు. తర్వాత ఏం చెప్పుకున్నామండి? నా కడుపే నా దేవుడు అనుకోకూడదు, తినడం కోసం బతకూడదు, అది భౌతికమైన వాటి కోసం బతకూడదు, దేవుడి కోసం బతకాలి, పరలోకం కోసం బతకాలి. తర్వాత ఏం చెప్పుకున్నామండి? ఎప్పుడు మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు, దేవుడి మీద ఎప్పుడు తిరుగుబాటు చేయకూడదు. ఆరాధనకి ఆలస్యంగా రావడం కానీ, ఆరాధనకు మానడం కానీ అది క్రైస్తవ లక్షణం కాదు, అది దేవుడు లేడు అనేవాళ్ళ లక్షణం అండి. ఏమండి? మన తర్వాత మనం ఏం నేర్చుకున్నామండి? మనలో ధనాపేక్ష ఉండకూడదు. కొలస పత్రిక 3:5 ప్రకారంగా ఏం నేర్చుకున్నామండి? ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో సమానం, అంటే అన్యులతో సమానం, అంటే దేవుడు లేడన్న వాళ్ళతో సమానం. కాబట్టి ధనాపేక్ష లేకుండా మనం ప్రవర్తించడానికి చూద్దామండి. ఏమి నేర్చుకున్నామంటే మనం దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని రోజు మన జీవితంలో ఉండకూడదండి. మనం ఆ రోజు చచ్చిపోయిన దాని కింద లెక్క. కాబట్టి
ఎప్పుడు దేవుడిని మహింపరిచేవారుగా ఉండడానికి ప్రయత్నించేద్దామండి. చివరిగా ఏమి నేర్చుకున్నామండి? క్రీస్తు బోధను విడిచి మనం ముందుకు సాగకూడదు. క్రీస్తు బోధన కలిగే ఉందామండి. భిన్నమైన బోధలో చేయొద్దు. వాక్యానుసారమైన బోధలో మనం చేద్దాం. వాక్యానికి విరుద్ధమైన బోధలు మనం చేయకూడదు. చెప్పే వాళ్ళ దగ్గర వినకూడదు. విన్నా అదే పాపం అండి. ఏమండి? కాబట్టి ఈ మాటలన్నీ మీ మనసులో పెట్టుకొని మనం నిజంగా క్రైస్తులుగా బ్రతుకుదాం. నాస్తికులైన క్రైస్తువులుగా బ్రతకకుండా ఉందామండి. ఓపికగా వాక్యమైన మీకు నా వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను.